ఏదైతే ప్రధానం అంటే మన టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి తన మీదనే కదా ఇప్పుడు తమ్మళ్ళపల్లె ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు టీడీపీ తరఫున. అతనికి ఆల్రెడీ మద్యం కుంభకోణంతో సంబంధం ఉంది, కల్తీ లెక్కర సంబంధం ఉందని చెప్పి తర్వాత అతని పేరు తీసేసి అతను అనుచరుడంటూ జనార్దన్ రావును పెట్టి లేదు అతను జోగి మనిషి అంటూ కథ మార్చారు, కేసు మార్చారు, అంతా చూసాం. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ప్రభుత్వ భూములు అక్రమంగా స్టోన్ క్రష్ అంటూ జయచంద్రారెడ్డి మీద బామ్మరిది గిరిధర్ రెడ్డి మీద కేసు పెట్టారు. సస్పెన్షన్ గురైన తమ్మళ్ళపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ డి జయచంద్రారెడ్డి బామ్మరిది మంత్రి గిరిధర్ రెడ్డిపై కోర్టు ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా బి కొత్తకోట పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ భూములు అనుమతి లేకుండా స్టోన్ క్రషర్ ఏర్పాటు చేసి నల్లరాయిని తరలించారన్న ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసినట్టు మైనింగ్ శాఖ మదనపల్లి ఏడి రంగకుమార్ సిఐ గోపాలరెడ్డి గురువారం చెప్పారు. జయచంద్రారెడ్డి బామర్ది గిరిధర్ రెడ్డి జూన్లో మెసర్స్ రిక్కో కంపెనీ పేరుతో బి కొత్తకోట మండలం తొమ్మనగంట పంచాయతీ పరిధిలోని ఏదలగొట్టపై క్వారీకి LPM నెంబర్ 5471లో 2 హెక్టార్లకు అనుమతి ఇవ్వాలని మైనింగ్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. దీని మీద ఎలాంటి అనుమతి ఇవ్వకపోయినా అక్కడ క్రష్ ఏర్పాటు చేసి నడిపారు. LPM నెంబర్ 5472లో 6623 క్యూబిక్ మీటర్ల నల్లరాయిని తొలగించి తరలించారు. ప్రభుత్వ శాఖల నుంచి అనుమతి లేకపోయినా క్రష్ నిర్వహించడం మీద అక్టోబర్ 8 రాత్రి మైనింగ్ మదనపల్లి ఏడి రంగకుమార్, తహసీల్దార్ బావాజాన్ శ్రీనివాసులు, విజిలెన్స్ ఏడి సుబ్రహ్మణ్యం పోలీసులు తనిఖీలు జరిపారు. 5 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి భవనాలు స్టోన్ క్రష్ ఏర్పాటు చేశారని, వీడికి ఒక్క అనుమతి లేదని నిర్ధారించి సీజ్ చేశారు. అక్కడ ఉన్న 6414 క్యూబిక్ మీటర్ల 40,26 mm కంకర్ని, 2 ప్రొక్లైన్లు, 1 బుల్డోజరు, 1 వాటర్ ట్యాంకరు స్టోన్ క్రష్ను సీజ్ చేశారు. దీని మీద మైనింగ్ శాఖ చర్యలకు ఉపక్రమించగా మదనపల్లి ఏడి రంగకుమార్ స్థానిక కోర్టులో కేసు దాఖలు చేశారు. వ్యవహారం మీద చర్యలు తీసుకోవాలని కోర్టు బి కొత్తకోట పోలీసులను ఆదేశించడం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.